హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్. చూడండి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హల్దీ ఫంక్షన్లో ఇదనమాట. హల్దీ ఫంక్షన్లో ఇది హల్దీ చేసుకొని ఇట్లా చేస్తున్నాను. నీళ్లు కొట్టుకోవడానికి ఈమె రెడ్ కలర్ ఆమె యాంకర్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అందరూ ఒకే లైన్లో కూర్చోబెట్టి ఆమె ఓకే అన్న తర్వాత దాంట్లోకి దూకాలి. కానీ ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పిన మాట వింటలేదు. అరిచిస్తుంది, అరిచి 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 చెప్తుంది. పాపం బాగా ఎవరో ఒకళ్ళు దూకేస్తున్నారు అనమాట ముందలాడి. అందుకని ఆమె సైలెంట్గా ఉంచి దాంట్లో లైన్లో కూర్చోబెట్టి చెప్తుంది అనమాట. 1 2 3 4 అట్లా చెప్పేసేసల్లా ఇది చేస్తుంది. కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళది. అది కూడా చేతులు పైకి ఎత్తేసేసి ఆడుతూ పాడుతూ అది అట్లా చేస్తూ ఫస్ట్ ఇలా చేయండి అందరూ ఇలా అని చెప్పని చెప్తుంది. కొందరు వింటున్నారు, కొందరు వింటలేదు. కానీ ఆ ఫన్ దాంట్లో ఎవరు ఇది కావట్లేదు అనమాట. ఎవరు ఆమె చెప్పిన మాట ఎవరు వింటలే. అందరు ఎంజాయ్ మూడ్లోనే ఉన్నారు. పక్కన ఒక పిల్లల గ్యాంగ్ కూడా ఉంది. ఆ గ్యాంగ్ కూడా చూపిస్తారు. అదిగోండి ఎవరో వచ్చారు, ఎంజాయ్ చేయడానికి వచ్చేసేసారు. కొందరు దూకుతున్నారు. ఇది చేయాలన్నమాట. అందరూ ఒక్కసారిగా దూకుదామని అనుకుంటే వీళ్ళు ముందలు దూకేసేసారు. ఇక్కడ అంతా పిల్లలు చూడండి, పిల్లలందరూ కలిసి కూడా మళ్ళీ దాంట్లోకి దూకుతుంటే వాళ్ళని వేరు వీళ్ళని వేరుగా పెట్టేసేసారు. ఆ యాంకర్ ఏమో పాపం లైన్లో నెమ్మదిగా ఇదని. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏముందండి, ఈ ఏజ్లో ఎంజాయ్ చేయాలి హాయిగా. పిల్లలు చూడండి ఎంత అల్లరి చేసుకొని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ వరకు ఒకటి సపరేట్గా పెట్టారు. దాంట్లో ఉండి చక్కగా చేస్తున్నారు. ఫ్లవర్స్ కూడా వేసేసారు. ఫ్లవర్స్ వేస్తే కొంచెం ఇది లుక్ బాగుంటుంది అని చెప్పని ఫ్లవర్స్ వేసారు. ఫ్లవర్స్ వేసి బాగా ఎవరు పట్టుకొని అదిగోండి ఎవరో దూకారు. అందరూ చిల్ మూడ్లోకి వచ్చేసారు హాయిగా. యో అని అల్లరి అసలు పాటలు పెట్టారు. అబ్బో ఏం పాటలు పెట్టారు! బాగా మంచి పాటలు పెట్టేసేసి మ్యూజిక్ సిస్టమ్ అన్నీ చాలా డ్యాన్స్ వేసే పాటలు. అందుకో అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు కూడా డ్యాన్స్ లేను. ఇంకా అందరూ ఒకేసారి దూకాలి అని చెప్పని అన్నారు. మరి అందరూ ఇంటే కదా, ఇంట్లా ఇప్పుడు కొంచెం లైన్ క్యూలు పద్ధతిలోకి వచ్చారు. పాపం ఆమె ఒకటే యాంకర్ చెప్పి అలిసిపోయింది. అయినా ఇప్పుడు ఒకే దీంట్లోకి వచ్చారన్నమాట. చేస్తున్నారు ఓ అని చెప్పనని అరుస్తూ చిల్ అవుతున్నారు. ఇది తర్వాత ఇప్పుడు ఒకేసారి 1 2 3 అట్లా చెప్పేసేసిన తర్వాత ఒక్కసారిగా అందరు జంప్ చేయమని చెప్తుంది. ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత చెప్పిద్ది అనమాట. చెప్తే ఫుల్ ఎంజాయ్గా అందరు దూకుతారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. స్విమ్మింగ్ పూల్లో బాగా ఆడదామని, దీంట్లో బాగా గేమ్ ఇది చేసుకుందామని, ఆట ఆడదామని చెప్పానని పిల్లల దాని వరకు సపరేట్ సెక్షన్ పెట్టేసేసి వాళ్ళ వరకు అందులో పెట్టేసేసారు. వాళ్ళ దాంట్లో ఉంటే ఇబ్బంది అవుతుందని. కానీ తగు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఇది చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదిగోండి అందరు దూకేసేసారు. దూకేశారు. ఒక్కొక్కళ్ళు జారుతున్నారనమాట. వచ్చేసారు. చాలా బాగా అందరూ దూకేశారు కదండి. ఫుల్ అందరు తోసేస్తున్నారు. వెనకాల ఉండి అందరు తోసేస్తున్నారు. అదిగోండి తోసేశారు. ఒక్కొక్కళ్ళు తోసేస్తున్నారు. అదిగో తోసేశారు. కూర్చున్న వాళ్ళందరినీ తోసేస్తున్నారు. ఆయన మాత్రం సేఫ్గా ఉండారు. వీళ్ళందరినీ తోసేస్తున్నాడు లోపలికి. తోసేస్తున్నారండి బాగా. అదిగోండి ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని కూడా తోసేస్తారు. అదిగోండి తోసేశారు. అదిగో ఆ అమ్మాయి మాత్రం చిక్కకుండా పారిపోతుంది. అలా ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి ఆ పిల్లలు అదేగో అవి కూడా హోలీలో ఆడుకునే దాంతో కూడా నీళ్ళు పోసుకుంటా పాటలు పాడుకుంటూ హ్యాపీగా. అదిగోండి ఇంకా ఎవరో వస్తూ ఉండారు. అక్కడ కూర్చున్నోళ్ళు కాకుండా పక్కనోళ్ళు కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసేసి గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు.
ఇది అయిపోయిన వెంటనే అక్కడ రెయిన్ డ్యాన్స్ ఉండిద్ది అనమాట. ఆ రెయిన్ డ్యాన్స్కి కూడా బాగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు. రెయిన్ డ్యాన్స్ కూడా తర్వాత ఒకసారి మీకు వీడియో పెడతాను. ఇది చాలా ఇదిగా ఉందన్నమాట. హ్యాపీగా అందరూ చక్కగా అయిపోయి కలిసిపోయి పక్కన కూర్చున్నారనమాట. అయిపోయింది, ఆడారు, బాగా ఆడి అలిసిపోయి ఇట్లా పక్కన కూర్చున్నారు. చూడండి పాపం అలిసిపోయారు. అది ఇంకా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఎవరో నెడుతున్నారండి, ఒక్కొక్కళ్ళని నెడుతున్నారు. అదే పనిగా ఆడుకుంటూ ఉంటారు కదండి. ఇంకా అదే ఇంకా పైకి రావటం, మళ్ళీ తోయటం, మళ్ళీ పోయటం. కనీసం ఒక అరగంట ఆడారండి, అరగంట పైనే ఆడారు. నేను చిన్నవి తీసి ఇట్లా పెట్టాను. చూడండి, అందరం మనం ఎంజాయ్ అయితే చేయాలి హ్యాపీగా. మేమైతే మా ఫ్రెండ్ డాటర్ మ్యారేజ్ అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ని అందరినీ కలుసుకోవటమే పెద్ద ఇది జ్ఞాపకంగా మాకు నిలబడిపోతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.